ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములో ఆసీనుడైన దేవా స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క దేవదూతల కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేశారు. మా అందరినీ కూడా కంటి నిండా నిద్రతో సంతృప్తి పరిచారు. మా కుటుంబాన్ని కాపాడారు. మేము కలిగి ఉన్న వాటికి మీ యొక్క రక్షణ అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, మరొక నూతనమైన దినములో, ప్రశస్తమైన దినములో ఈ విధంగా సజీవులుగా మేము చేరాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మా దగ్గర ఉన్న ధనం వలనో, బలం వలనో, శక్తి వలనో, అధికారము వలనో మేము ఈరోజు సజీవులముగా లేము అని జ్ఞాపకం ఉంచుకొని అయా మీ కొరకు జీవించేవారిగా, మీ నామాన్ని మహిమపరిచేవారిగా అయా మా అందరినీ ఈరోజు నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మీ యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించే దేవుడవు తండ్రి. ఎవరైతే తండ్రి మీ వాక్యానుసారముగా ఈరోజు జీవిస్తున్నారో, మీ వాక్యానికి తగినట్లుగా వారి జీవితాలను మలచుకుంటున్నారో, ఈ లోక పరిస్థితులు వారికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, పాపము చేయమని ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ, దూషణ మాటలు పలకమని ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ ఇవేవి పట్టించుకొనకుండా మీ వైపు చూస్తూ మీరు మాత్రమే సహాయము చేయగలరనే విశ్వాసము, భయము, భక్తి కలిగి ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదింపబోతున్నందుకు స్తోత్రాలు. అటువంటి ఆశీర్వాదాలు ఈ ప్రార్థనలో ఈ ఉదయాన్నే ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా పొందుకొనుగా కాని ప్రార్థన చేస్తున్నాం. ఈ సహాయం దయచేయండి తండ్రి. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడై ఉండండి. వారి తలంపులకు, వారి ఆలోచనలకు, వారి ప్రణాళికలకు, వారి కార్యములకు అయా మీరు సహాయము దయచేయండి, నడిపించండి ప్రభువా. ఈ రోజున మా యొక్క మాటలు, మా యొక్క ప్రవర్తన, మేము చేస్తున్న కార్యములు మీ నామాన్నే గణపరచాలి కాని తండ్రి, మీ నామాన్ని అవమానపరచకూడదు. అటువంటి జీవితాలు మాకు దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా తండ్రి సహనము కలిగి అయా అనేకులకు మాదిరికరంగా ఉంటూ జీవించే సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఆత్మీయ జీవితంలో తండ్రి పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా తండ్రి మీ మార్గంలోనే తండ్రి త్రోవ తప్పకుండా నడిచే భాగ్యము దయచేయండి ప్రభువా. వాక్య జ్ఞానముతో ప్రతి ఒక్కరిని నింపండి అయా. అడుగుతున్నాము, చేస్తున్న పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి అయా. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, ప్రతి పనిలో ప్రతి బిడ్డ కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయండి ప్రభువా. అయా, వారు కష్టించి పని చేస్తూ ఉండంగా ఆశీర్వాదాలు వారు చూచునుగా కాని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా అయా ఆపబడిన పనులు కూడా మరలా ఈరోజు తండ్రి పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతనమైన కార్యములు, శుభ కార్యములు అయా బిడ్డలు ఈరోజు జరుపుకుంటుండగా ఆటంకములు ఏవి వారికి ఎదురవ్వకుండా సహాయము దయచేయండి ప్రభువా. ప్రయాణాల విషయంలో కృప దయచేయండి నాయన. అయా, మా మార్గాలను స్వాధీనపరచుకొనండి, మా వాహనాలను స్వాధీనపరచుకొనండి. మేము ఏ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పటికీ అయా మాకు మీ రక్షణ దయచేయండి. అపాయము కాని, ప్రమాదము కాని ఏ బిడ్డకు సంభవించకుండా క్షేమకరముగా ప్రయాణించగలిగే కృప దయచేయండి తండ్రి. అదే రీతిన ప్రభువా, ఈ రోజున ఆకలి బాధలు ఏ బిడ్డకి లేకుండా సహాయం దయచేయండి. ఆర్థికంగా వారిని ఆదుకొనండి. అప్పులు ఏవి లేకుండా కృప దయచేయండి. అనారోగ్య సమస్యలు వారి దగ్గరికి రాకుండా మీరు వారికి తోడై ఉండండి ప్రభువా. అయా, అదే రీతిన ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు తండ్రి వారందరి ఎడల మీ కృప కనపరచండి. ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా, ఏ సమస్య వారిని తాకకుండా వారి యొక్క గుడారము చుట్టూ మీ కంచె దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు,
మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఆ రిపోర్ట్స్లో, చెకప్స్లో, ఆపరేషన్స్లో, డెలివరీస్లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఈ రోజున ఈ లోక ఆకర్షణలలో ఎవ్వరూ పడిపోకుండా, అపవాది చిక్కుల్లో ఎవరు తండ్రి చిక్కుపడకుండా అయ్యా మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. మేము తండ్రి మీకు బూరలుగా ఉంటూ కొందరికైనను తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతుగా పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.